హాయ్, అందరికీ నమస్కారం. అందరూ మనీ అట్రాక్షన్ కోసం అనేక విధాలుగా చెప్తున్నారు. ఎక్సలెంట్, చాలా ఇది. మీరు మనీ ఎర్న్ చేయాలనుకునేటప్పుడు ఫస్ట్ మీకు మీరుగా స్థిరంగా ఉండండి. మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకునే బాణీ కన్నా మీరు చేయాల్సింది ఏంటంటే, ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారు, దేవుడు ఎవరనుకుంటున్నారో ఆ దేవుణ్ణి మీరు పూజ చేయాలి, పూజించాలి, ప్రార్థించాలి, స్నేహం చేయాలి. ప్రేమగా వారికి మీరు తినే ఆహారాన్ని నైవేద్యం పెట్టాలి. మీరు ఏదైతే రోజు అనుకుంటారో, ఎన్నిసార్లు అనుకుంటారో, ఎంత కావాలనుకుంటారో దాన్ని పదే 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 చెప్తూ ఉండాలి. ఒక్క ఉదాహరణ చెప్తాను మీకు. ఈరోజు మీకు ఆఫీస్లో సమస్యలు, ఇంట్లో సమస్యలు, అలాగే సమస్యల కోసం ముందు మనం సమస్య లేకపోతే ప్రశాంతంగా మన బ్రెయిన్ ఉంటుంది. దాని మీద ఏది చేసినా మనకి వస్తుంది. అందుకు ప్రశాంతంగా ముందు కావాల్సిందంటే మీరు ప్రశాంతంగా ఉండడం. మీరు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో మీకు మీ బ్రెయిన్లో ప్రశాంతత ఎప్పుడైతే ఉంటుందో మీరు ఏ పనైనా చేయగలుగుతారు. ఏదైనా చెప్పడానికి వీలుంటుంది. అయితే ఎప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఒకటే, స్థిరంగా నిదానంగా ఎవరు ఏమి అన్నా, ఎవరు కోపడినా, తిట్టినా, ఎవరు ఎలా స్పందించినా మీరు మాత్రం చెల్లించకుండా మీ వర్క్ మీద మీరు చేసుకోవడం అంటే ఉదాహరణకు చెప్తాను. ఉదయం లేస్తారు 5 గంటలకి, దేవుణ్ణి తలుచుకొని లేవండి. ఫస్ట్ తల్లిదండ్రులు ఇద్దరిని పూజించండి, అమ్మా నాన్న. తర్వాత గురువు గారిని పూజించండి, అయిపోయింది. తర్వాత మీకు నచ్చిన దైవం ఎవరైతే వారి ఫోటో చూడండి, అయిపోయింది. స్నానపానాలన్నీ ముగించుకొని దీపం పెట్టడం అలవాటు ఉంటే దీపం పెట్టండి, అయిపోయింది. ఇక్కడ వరకు మీ ఫస్ట్ లైఫ్ అయిపోయింది. మీకు ఈరోజు చేయవలసింది ఏంటి, టార్గెట్ చూసుకోండి. ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్లో పని చేస్తారో ఆ టైం ఉంటుంది. ఆఫీసులో పని చేస్తున్నప్పుడు కూడా కొంత సమయం ఉంటుంది. ఆ సమయాన్ని లేదు ఇంకొక దగ్గర ప్రతి గంటలో 1/4 గంట 10 నిమిషాలు మీరు వేరేగా వేస్ట్ చేస్తుంటారు. వేస్ట్ చేయకుండా మీరు చేయాల్సింది ఏంటంటే, మనీ లా ఆఫ్ అట్రాక్షన్ చేయడం. డబ్బు నాకు నా బ్యాంక్ అకౌంట్లోకి రావాలి, నేను పనిచేసే వృత్తిలో అనేక మంది నాకు ఆకర్షింపబడి నాకు ఆదాయం రావాలి అని మీరు చేస్తే మీకేమవుతుంది? మీరు అదే పదే 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 యూనివర్స్కి ధన్యవాదాలు చెప్తుంటే మీకు అట్రాక్షన్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. మీలో పర్సనాలిటీని అట్రాక్ట్ చేస్తుంది. మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో, సపోజ్ ఈరోజు 1 లక్ష రూపాయలు సంపాదించాలనుకుంటున్నారు. సో దాని మీద ఒక 21 రోజు కరెక్ట్గా మీరు చేయగలిగితే 21 రోజులో మీకు యూనివర్స్ కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఏదనుకుంటే అది 10 రోజులకి 5 రోజులకి వెంటనే ఎప్పుడే కావాలనుకుంటే ఎప్పుడే, ఇలా మీకు ఏదనుకుంటే అది మీ వృత్తిపరంగా అయితేనేమి, లేదనంటే మీకు వేరే మార్గాల్లోనైతేనేమి ఆ మనీ అనేది మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తూ మీ దగ్గరకు వస్తుంది. సపోజ్ మీరు మనీ అట్రాక్ట్ చేయొచ్చు,
బంగారం అట్రాక్ట్ చేయొచ్చు, లేదు సిల్వర్ అట్రాక్ట్ చేయొచ్చు, లేదు మీకు కొన్ని వస్తువులు కావాలని అట్రాక్ట్ చేయొచ్చు. సపోజ్ కారు, టీవీ, ఫ్రిడ్జ్, రకరకాలు. అలాగే పిల్లలకు కావాల్సిన మంచి కాలేజీ సీట్ అవ్వచ్చు, లేదు మంచి ఉద్యోగం అవ్వచ్చు, లేదు దేనికోసం మీరు ఎక్కువగా కావాలనుకుంటారో అది మీకు 21 రోజుల నుంచి 90 రోజుల మధ్యలో ఈ వర్క్ పూర్తయిపోద్ది 100%. ఒకవేళ ఈ పని మీరు చేసుకోలేకపోతున్నారంటే మీలో లోపం ఉంది. ఇది మీరు పొందలేకపోయారంటే కారణం ఏంటంటే మీలో ఏకాగ్రతలో లోపం ఉంది. ఒకటి, ఈ 90 రోజులు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎవరితోటి గొడవ పెట్టుకోకూడదు. భార్యతో కానీ, భార్యకి రోజుకి 10 సార్లు లవ్ యూ లవ్ యూ లవ్ యూ అని చెప్పండి. అలాగే అమ్మ నాన్నకి లవ్ యూ అని చెప్పండి 10 సార్లు. పిల్లలకి లవ్ యూ అని చెప్పండి. వాళ్ళు చేసే పనిని మీరు థ్యాంక్స్ చెప్పండి. అలాగే మీరు భోజనం చేసేటప్పుడు థ్యాంక్స్ చెప్పండి, తినేటప్పుడు థ్యాంక్స్ చెప్పండి, అలాగే మీరు వాటర్ తాగేటప్పుడు థ్యాంక్స్ చెప్పండి. ఏది మీరు చేసినా దానికి థ్యాంక్స్, లేదు తెలుగులో అయితే ధన్యవాదాలు. ఇలా మీరు చేసిన 90 డేస్లో 21 డేస్కి ఒక రిజల్ట్ వస్తుంది, ఒక వర్క్ అవుతుంది. తర్వాత 40 డేస్కి ఒక వర్క్ అవుతుంది. తరువాత 60 డేస్కి ఒక వర్క్ అవుతుంది. తరువాత 90 డేస్కి మీరు ₹1,00,00,000 అనుకోండి, 10 కోట్లు అనుకోండి, లేకపోతే ఇల్లు కావాలనుకోండి, మీకు ఏ వస్తువు కావాలనుకోండి, ఏది కావాలనుకోండి మీరు 90 డేస్లో పొందగలుగుతారు. ప్రతిరోజు మీ ప్రక్రియల్లో షెడ్యూల్ మార్చుకోకండి. రోజు రాత్రి పడుకునే ముందు మళ్ళీ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి. మీరు ఏదైతే అఫర్మేషన్ చేయాలనుకుంటున్నారో ఆ అఫర్మేషన్ కరెక్ట్గా 108 టైమ్స్ చేయండి. ఎప్పుడైతే 108 టైమ్స్ చేస్తారనుకోండి రాత్రి పడుకునే ముందు, దేవుడికి తలుచుకోవడం అవుతుంది, అందరికీ ధన్యవాదాలు చెప్పుకోవడం అవుతుంది. దేవుడిని, భగవంతుడికి ఏమైతే కోరుకుంటున్నారో, భగవంతుడు అంటే యూనివర్స్ పంచభూతాలతో ఎలాగైతే ఇదైందో అందులో నుంచి ఉద్భవించిందే గాడ్ ఈ ప్రక్రియలన్నిటికీ జరగడానికి కారకుడు. కాబట్టి మనం గాడ్ని తలుచుకోవాలి. గాడ్ అనేది ఎవరి ప్రత్యేకత వాళ్ళది. కొంతమంది గణేషుని పూజించేటప్పుడు ఓం మహాగణపతి అంటాం, కొంతమంది శివుడు ఓం నమ శివాయ అంటాం, కొంతమంది శివుడినే రకరకాల దీనిలో పిలుస్తారు, శివయ్య అని పిలుస్తారు. లేదంటే ఓం నమం మహారుద్రాయ అని పిలుస్తారు, మహాదేవ రుద్రాయ అని పిలుస్తారు. శివుడికి, వెంకటేశ్వర ఓం వెంకటేశ్వరాయ నమః, ఓం లక్ష్మికి శ్రీమాత్రే నమః అంటారు, ఓం మహాలక్ష్మి నమః అంటారు, ఓం మహాగణపతి నమః అంటారు. ఇట్లా రకరకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో వీటన్నిటినీ మీరు ఫాలోఅప్ చేయాల్సిందే. ఎప్పుడైతే ఫాలోఅప్ చేస్తారో మీ మనసులో ఉన్న దేవుణ్ణి మీరు పదే పదే అనుకుంటూ, దాంతోపాటు మీకు కావలసిన కోరికను కూడా కోరుకుంటూ ముందుకు పోతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు ఇది ప్రతి క్షణం అవ్వలేదు అనే ఎనర్జీని మీ బాడీలో నుంచి తీసేయండి. ఓన్లీ అవుతుంది. కంపల్సరీగా మనం తెలుసుకునే విషయాల్లో ప్రతిదీ అవుతుంది. ఒకటే మీరు అర్థం చేసుకోవాలి. అవుతుంది అని ఎందుకు చెప్తున్నాం అంటే, మనం బ్రతుకుతున్నాం కదా, మనం చూస్తున్నాం కదా, మనం రాస్తున్నాం కదా, మనం శ్వాస పీలుస్తున్నాం కదా, ఇతరులతో మాట్లాడుతున్నాం కదా, అలాగే ఇతరులకి మనం గైడ్ చేస్తున్నాం కదా, మనకి ఇతరులు గైడ్ చేస్తున్నారు కదా, అమ్మా నాన్నలతో మాట్లాడుతున్నాం కదా, అమ్మా నాన్నలు మనకు సమస్యలు చెప్తున్నారు కదా, భార్య పిల్లలు మనకు సమస్యలు చెప్తున్నారు కదా. ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి మనం ఆ సమస్యను క్లియర్ చేసుకుంటున్నాం. మరి అది అవుతున్నప్పుడు ఇది అవుదా? అవుతుంది కదా. కాకపోతే దీనికి సాధన చేయాలి. ఎందుకు? మనలో ఉన్న నెగిటివ్స్ అన్నీ తీసేసేయాలి. తీసేస్తే ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడు మనకి ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఎప్పుడైతే పోతాయో
అప్పుడు మనం హ్యాపీగా మన దగ్గర ఉన్నది వస్తుంటాం. ఏది వస్తుంది అనేది దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. మీరు ఈ విధంగా ప్రయత్నం చేయండి. మెయిన్ ఏంటంటే మీరు ఆలోచన విధానాన్ని మార్చుకుంటే కానీ మీ విధానంలో మార్పు రాదు. అందుకు ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ముఖ్యంగా మీరు చేయాల్సింది ప్రతిదీ చేయండి. నమ్మకంగా, నిజాయితీగా, సిన్సియర్గా చేస్తూ అడగండి. విశ్వానికి ఏది కావాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా గంటలో 5 minutes నుంచి 10 minutes వరకు. నాకు తెలిసి ప్రతి ఒక్కరూ రోజుకు ఒక 3 గంటల నుంచి 4 గంటల వరకు, ప్రభుత్వ విభాగాల్లో అయితే 3 గంటల నుంచి 4 గంటల వరకు సిన్సియర్గా పనిచేస్తారు. ప్రైవేట్ విభాగాల్లో అయితే 6 గంటలు పనిచేస్తారు. చాలామంది ఏం చేస్తారు, రీల్స్, ఇప్పుడైతే బాగా యూట్యూబ్లో రీల్స్ చూసుకొని టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. లేదు చాట్ చేస్తూ ఉంటారు వాట్సాప్లో, లేదు అని అంటే ఇంకేమో చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ చేసేటప్పుడు కొన్ని మనకి ఇబ్బందులు వస్తాయి. కనుక అవన్నీ నిలబెట్టుకోవడం జాగ్రత్తగా చేసుకోవాలి. కాబట్టి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మంచి ఆరోగ్యమైన జీవితం గడుపుతూ మీరు ఏదైతే ఉదయం నుంచి సాయంకాలం వరకు షెడ్యూల్ వేసుకొని ఒక కార్యక్రమం చేసుకుంటే మీకు ఇందులో విజయం సాధించడానికి అనేకమైన అవకాశాలు ఉంటాయి. ఇది మీరు బేసిక్. తర్వాత మీకు కావాల్సిన డబ్బుల విషయాలు, వస్తువుల విషయాలు ఎలా చేయాలి ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను నేను. మీరు వాచ్ చేస్తుంటే మెయిన్ ఏంటంటే నన్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేయాల్సింది, నాకు మనీ ఇవ్వక్కర్లేదు, మనీ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను. మీరు చేయాల్సింది ఏంటంటే ఒక 5గురికి షేర్ చేయండి. 5గురికి షేర్ చేస్తే 5 నుంచి 25 మందికి మీరు షేర్ చేయించగలిగితే మేము చెప్పేదంతా మీకు ఉచితమే. అంత ఏదైనా ఉచితంగానే చెప్తా. ఎటువంటి విధి అవసరం లేదు. ఒకవేళ ఏదైనా క్లాస్ ఉంటే ఆ క్లాస్కి ఫీజు పెడతాము, ఆ ఫీజు మీరు కట్టుకుంటే చాలు. ఎందుకంటే అది ఒక క్లాస్ కావాలన్నప్పుడు ఎక్స్పెన్సివ్. అలాగే మీ దగ్గర రావడానికి